వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న వర్షాలకు సంబంధించి అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొద్ది వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో అమరావతికి ఏదో ముంపు వచ్చేసింది, వరద వచ్చేసింది, అక్కడ ఎన్నో మునిగిపోతున్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా జలమయమైపోయిందని చెప్పి సోకాల్డ్ ఎవరైతే మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అమరావతి రైతులు కానివ్వండి, లేకపోతే అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఈ రోజున ఇక్కడ మంత్రులకు సంబంధించిన క్వార్టర్స్ ఏవైతే నిర్మాణం జరుగుతున్నాయో, మరోవైపు ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ కూడా చాలా స్పష్టంగా అంటే ఎక్కడా కూడా ఒక్క చుక్క నీరు లేకుండా ఎక్కడికక్కడ నిర్మాణాలు జరుగుతున్న వీటి మీద విష ప్రచారం చేస్తున్నటువంటి సోకల్ నాయకులందరికీ ఈ రోజున ఒక దళిత నాయకుడు చిలక బసవయ్య ఒక సవాల్ విసిరిన నేపథ్యం. మీరు వచ్చి ఒక్క చుక్క నీరు చూపించండి, మీరు అంటున్నట్టుగా మునిగిపోతున్నటువంటి ఐకాన్ టవరో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు చూపించండి, నేను సవాల్ విసురుతున్నా అని చెప్పి ఆయన ఏదైతే ధైర్యంగా సవాల్ చేశారో ఆయన మనతో ఉన్నారు. సార్, ఈ రోజున అంటే రాష్ట్రం బాగుపడాలి, లేకపోతే రాష్ట్రంలో గత 5 ఏళ్లలో మనం ఏం చేయలేకపోయాం, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కనీసం నిర్మాణాలు వేగంగా ఒక అమరావతిని రూపుదిద్దుతుంది అని ఒక పాజిటివ్ ఇది లేకుండా ఎంతసేపు నెగిటివ్ మైండెడ్గా అసలు అమరావతి ఏమీ లేదు, అమరావతి మునిగిపోతుంది అని గత 5 ఏళ్లుగా విష ప్రచారం చేశారు. అధికారంలో ఉండి ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా చేస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు సార్? వీళ్ళకి ఈ కొండవీటి వాగుపై అవగాహన లేదండి. ముందు అవగాహన లేక ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఈ వైసీపీ నాయకులు. ఇప్పుడు వాళ్ళకి ఏం పని లేదు, ఇప్పుడు వైసీపీ పార్టీకి ఏం పని లేదు. పని లేని వాళ్ళు వెళ్ళి పిల్లి బొచ్చు పీకేర్ అంటారు చూసారా సామెత, ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు వైసీపీ వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది, అన్నీ చేసేస్తున్నారు. ఇక వాళ్ళకి పని లేక ఈ అమరావతిపై పడ్డారు. 5 ఏళ్లుగా వాళ్ళు ప్రభుత్వంలో ఉండగా కూడా అమరావతి మునిగింది, అమరావతి మునిగింది, అమరావతి మునిగింది. ఈ విష ప్రచారాలతోనే వాళ్ళకి సరిపోయింది. ఈరోజు కొత్తగా ఎక్కడో పొన్నూరు మునిగిందని చెప్పేసి పొన్నూరు మునిగిందని చెప్పేసి చెబుతున్నాడు. ఏది ఇక్కడ రాజధాని నీళ్లు అటు మళ్ళించారంట. ఏమండి, నీళ్లు గ్రావిటీ ఎటుంటే అటే కదా వెళ్ళేది, నీళ్లు వెనక్కి వెళ్ళినాయి అంట. వెనక్కి ఎట్లా వెళ్తాయి? ఇది ఎలా సాధ్యం? మరి మీరు ఈ విధంగా తయారయ్యారు. ఈ దొంతిరెడ్డి వేమారెడ్డి అనేటువంటి అతను వచ్చి ఒక వీడియో చేశాడు. ఎక్కడ? నీరుకొండలో నీళ్లు లేక ఏముంటాయి, ఆ ఊరి పేరే నీరుకొండ. అతను బ్రిడ్జి మీద నుంచున్నాడు. ఎక్కడ? నీళ్లు ప్రవహించే బ్రిడ్జి మీద నుంచొని పోయిన సంవత్సరం అయితే ఈ బ్రిడ్జి మీద కూడా వచ్చిన నీళ్లు ఈ సంవత్సరం కింద ఉన్నాయని అతనే చెప్పాడు. అంటే వరద ప్రవాహం తక్కువగానే ఉంది కదా. వీళ్ళు చెప్పే వాటిలో అన్నీ కూడా అబద్ధాలేనండి. అబద్ధాలని నిజాలు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా కానీ అవి నిజాలు కావు. చూడండి ఇక్కడ రాజధాని అమరావతిలో ఎంత చక్కగా పనులు జరుగుతున్నాయో. ఈరోజు లైవ్ వీడియో ఇది మేము ఎడిట్లు చేసినటువంటి వీడియో కాదు. ఇది 20వ తేదీ 8వ నెల 2025వ తేదీన లైవ్ వీడియోలు ఇవి. మీకులాగా మేము ఎక్కడెక్కడో గోదావరి నది పాపికొండల్లో వీడియోలు తీసుకొచ్చి మేము చూపించట్లా. రాజధాని అమరావతిలో ఐఏఎస్ బిల్డింగ్లు, ఐపీఎస్ బిల్డింగ్లు, ఎమ్మెల్యే క్వార్టర్సు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చక్కగా పనులు జరుగుతున్నాయి. ఎక్కడ వర్షానికి పనులకు ఆటంకమేం లేవండి. కాకపోతే ఈ కొండవీటి వాగు గ్రావిటీ ప్రకారం ప్రవహిస్తూ ఉంది. ఆ గ్రావిటీ ప్రకారం వెళ్ళేటువంటి చిన్న చిన్న అడ్డంకులు కూడా సిఆర్డీ అధికారులు తొలగించేశారు. ఎక్కడ నీళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నాయి. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే క్లౌడ్ బరస్ట్ జరిగింది. వర్షం అత్యధిక శాతం 13వ తారీఖు 12వ తారీఖు పొన్నూరు పరిసర ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ అయి 20 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. అత్యధిక రికార్డు ఆ వర్షం. దానికి అక్కడ ఉన్నటువంటి పంట పొలాల్లో నీళ్ళు వచ్చేసరికి రైతులు ఆవేదన చెందటం అది సహజం. దానిని ఈ వైసీపీ వాళ్ళు, ఈ వైసీపీ నాయకులు అమరావతిలో ఎక్కడో ఉన్నటువంటి 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమరావతి నీళ్ళు వచ్చి
మునిగిపోయినాయి అంటాం ఇది చాలా విచిత్రం. ప్రజలు నమ్మాలి కదా ముందు. బసయ్య గారు, అంటే ప్రజలు చాలా స్పష్టంగా గత 5 ఏళ్ల వాళ్ళ పరిపాలన చూశారు. అమరావతిలో కనీసం తట్ట మట్టి వేయలేదని చెప్పి అందరూ కూడా, అంటే ఆ రాష్ట్ర రాజధాని అమరావతిని గాలి కుదిలేశారని చెప్పి మొన్న మ్యాండేటరీగా తీర్పిచ్చారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొచ్చినా కూడా ఇంకా వీళ్ళ బుద్ధి మారకపోగా ఇంకా దీని మీద విషయం చెబుతున్నారు. అంటే అది కూడా దళితులకు సంబంధించిన రాజధాని, ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కూడా దళిత కాన్స్టిట్యున్సీ. ఎలా చూడాలి సార్? వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇష్టం లేదండి రాజధాని అమరావతి నిర్మాణం ఇష్టం లేదు, ఇక్కడ ఉన్నటువంటి దళితులు బాగుపడటం కూడా ఇష్టం లేదు. వాళ్ళు ఏ పని చేయలేదు గత 5 ఏళ్లుగా. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక పనులు చూడండి ఎంత వేగవంతం అవుతున్నాయో. ఎక్కడెక్కడ పనులు చూడండి, ఎక్కడెక్కడ స్లాపులు వేస్తున్నారు. ఎక్కడో బీహార్ నుంచి 70-80 వేల మంది కార్మికులు వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు. ఇలాగ పనులు జరుగుతున్నసరికి ఆ అక్కసు ఏ విధంగా వెళ్ళబుచ్చుకోవాలంటే, అమరావతి మునిగిందంటే అక్కడ ఒక నెగిటివ్ ఫీలింగ్ తీసుకురావాలి, అక్కడ ప్రజల్లో ఒక నెగిటివ్ తేవాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ కుతంత్రానికి తెరలేపారు. వాస్తవంగా గతంలో వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచిపడేయాలి, ఆ ఇల్లును ముంచేయాలని 3 ఇసుక పడవలు తీసుకెళ్లి ప్రకాశం బ్యారేజ్కి అడ్డం పెట్టారు. ఈ ఇసుక పడవలతో బ్యారేజ్ని గుద్దిచ్చి ఆ బ్యారేజీ పడగొట్టాలని చెప్పేసి చూశారు, ప్లాన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగితే అమరావతి మునిగిందని చెప్పొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు చేసినటువంటి కుట్రలు నానా వర్ణనాతీతం. కాబట్టి ఈ రోజున మేము ఒకటే సవాల్ విసురుతున్నాం, వైసీపీ నాయకులారా, మీరు నిజాలు చెప్పండి, ప్రజలకు ఉపయోగపడేవి చెప్పండి. మీరు వరదలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, సహాయం చేయండి. మీరు సహాయం చేయండి, లేకపోతే సిఆర్డీఏ వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని ఇక్కడ చేపలు పట్టొచ్చు, పడవల మీద వెళ్ళొచ్చు అనేటువంటి ఫేక్ మాటలు మాట్లాడొద్దు. రైతుల్ని మీరు ఆదుకోండి, కానీ ఇలాగా వాళ్ళని మీ మాటలు వింటే రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఆత్మహత్యలకు వాళ్ళ మరణాలకు మీరే కారణం అవుతారని కూడా ఈ సందర్భంగా చెబుతున్నానండి. అంటే ఇక్కడ రాజధాని అమరావతి అనుకున్న తర్వాత దాని మీద ఒక ప్రత్యేక కమిటీ వేసి అన్ని భౌగోళిక పరిస్థితులను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అమరావతి రాజధాని రాష్ట్రానికి అన్ని వైపులా మధ్యస్థంగా ఉందని చెప్పి ఇక్కడ ఈ నిర్మాణాలు జరగడం గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 2014 ఎప్పుడైతే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చామో, లేకపోతే రాష్ట్ర విభజన తర్వాత మనం ఒక రాజధాని ఉండాలని చెప్పి అమరావతి నిర్మాణాలు, ఒక అమరావతి పేరుని పెట్టుకున్నాము రాష్ట్రానికి. అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి ఆ రోజు నుంచి కూడా ముందేమో మాకు అమరావతి ఇష్టమే, ఎస్ క్యాపిటల్ ఇక్కడే ఉండాలి, మధ్యలో ఉంది అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత అమరావతి రైతులకు అనేక రకాలుగా నేను వస్తే అది చేస్తాను, ఇది చేస్తాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని మోసపూరితంగా ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో పూర్తిగా విస్మరించినటువంటి ఇదే అమరావతి ఈ రోజున మళ్ళీ పురుడు పోసుకొని నిర్మాణాలు జరుగుతున్నా కూడా కనీసం అంటే చూడలేని పరిస్థితిలో ఉన్నారు ఆ వైసీపీ నాయకులందరూ అనడానికి కూడా మన ఉదాహరణ. ఎందుకంటే ఎక్కడికక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎక్కడ కూడా పనులు ఆగట్లేదు. సో ఈ రోజున సిఆర్డీఏ కమిషన్ సంబంధించిన అడ్వైజరీ కమిటీ మెంబర్ ఉన్నారు సార్. ప్రతిదీ కూడా అమరావతి మీదే ఇంత విషయం కక్కాలి, లేకపోతే అమరావతిని ఏదో ఒక విధంగా ఆపు చేయాలి అనేటువంటి వైసీపీ నాయకుల కుట్రలను ఎలా చూడాలంటారు ఏంటి? అమరావతి గురించి కానీ సిఆర్డీఏ గురించి కానీ కనీసం మాట్లాడే అర్హత కూడా వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్త కానీ లేదండి. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు అమరావతిలో తట్టమట్టి కూడా వేయని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు అమరావతిని నిర్వీర్యం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ వాళ్ళ వల్ల కాలేక అమరావతిని నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం అయిపోయింది, కానీ అమరావతి మటుకి అజరామరంగా వెలుగుతూనే ఉంది. వీళ్ళు ఈ 5 రోజుల నుంచి అమరావతి మునక అని విష ప్రచారం చేస్తున్నారు. దేశంలో ఉన్న అనేక రాజధానులు మునిని, కానీ అమరావతి చూడండి ఒక్కసారి ఎక్కడ కూడా నీటి చుక్క నిలవకుండా వాతావరణ ప్రకారం వర్షం కురుస్తుంది, నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అది సహజమైన ప్రక్రియ. అంతేగాని దాన్ని చూపించి అమరావతి మునిగిందని ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ విష ప్రచారం చేయడం చాలా బాధాకరమైన చర్య. ఈ అమరావతిలో కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా తెలుసు అమరావతి మునపుకు గురి కాలేదు అని, కానీ వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు. వాళ్ళ పార్టీ అధిష్టానం నిర్ణయం ఏంటంటే అమరావతిని నిర్వీర్యం చేయాలి, అమరావతి ఏ విధంగా అయినా సరే అమరావతిని ఆపేయాలి. ఈ అమరావతి డెవలప్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు చిరస్మరణీయంగా ఆయన పేరు లిఖించబడుతుంది. హైదరాబాద్లో అయినా ఏ విధంగా హైటెక్ సిటీ నిర్మాణం జరిగితే చంద్రబాబు నాయుడు గారి పేరు లిఖించబడిందో అదేవిధంగా అమరావతి నిర్మాణం అయితే చంద్రబాబు నాయుడు గారి చరిత్రలు నిలిచిపోతారనే ఒక కుట్ర కోణంతోనే అమరావతి మీద విష ప్రచారం చేస్తుంది వైసీపీ పార్టీ.
ప్లస్ వైసీపీ నాయకులు, మంత్రులు వీళ్ళందరూ అమరావతిలో పులస చేపలు తినిపిస్తానని మాట్లాడాడు అతను. మంగళీరు అతను ఎవరు అంటే అతను ఎవడో కూడా తెలియదు, ప్రజలకి తెలియదు. ఇంకా అతను అమరావతి గురించి మాట్లాడే అర్హత అసలు అతనికి లేదు. ఎందుకంటే నీ సొంత ప్రాంతంలో, నీ స్థానికంగా, నీ ఇంట్లో రాజధాని తీసుకొచ్చి పెడితే నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు ఏ విధంగా మనిషిగా అనుకోవాలి ప్రజలు? నీ సొంత ప్రాంతంలో నీ ఇంట్లో నష్టం జరిగితే నువ్వు ఆలోచిస్తావు. అదేవిధంగా నీ నియోజకవర్గంలో రాజధాని తీసుకొచ్చి నీ నియోజకవర్గంలో తీసుకొచ్చి పెడతంటే నువ్వు ఇక్కడ పులస చేపలు పడతానని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడావంటే ఒక్కసారి నీ ఆత్మసాక్షిగా నువ్వు ఒకసారి విమర్శన చేసుకోవాలని నిన్న మాట్లాడిన వ్యక్తి గురించి నేను చెప్తున్నాను. అమరావతిలో ఎటువంటి ముంపు గురి కాలేదు. వర్షాకారణం వల్ల పునాదులు కొన్ని తీయాల్సి వచ్చింది. ఐకానిక్ టవర్స్కి 5 టవర్స్కి 20 అడుగుల పునాదులు తీసున్నాయి. పునాదులు తీసుకుని వాటిలో 3 టవర్లకి ఎటువంటి నీరు చేరలేదు. 1 టవర్కు 2 టవర్లకి కొన్ని కంపెనీల వల్ల కారణాల వల్ల వాళ్ళు నీళ్లు డైవర్షన్ చేయకపోవడం వల్ల 1 టవర్లు 2 టవర్లు కొన్ని నీళ్లు వచ్చినాయి. కానీ అవి మళ్ళీ తోడటం జరిగింది, అయిపోయింది. అది దాన్ని చూపించి అమరావతి మునిగింది. బొత్స సత్యనారాయణ ఎన్నో చెప్పాడు, అయిపోయింది. చివరికి అంబటి రాంబాబు గారు అమరావతి మునిగింది ఎక్కడో ఫేక్ ఫోటోలు పెట్టాల్సిన అవసరం ఏంటి? నువ్వు గుంటూరు జిల్లా మినిస్టర్లో చేసావు, నువ్వు స్థానికుడివి, నువ్వు గుంటూరు జిల్లా నాయకుడివి. నీకు జిల్లా డెవలప్మెంట్ అవుతుంటే నువ్వు కూడా అమరావతి మీద విష ప్రచారం చేస్తా అంటే నీకు పార్టీకి ముఖ్యం, రాజకీయం ముఖ్యంగా నీకు స్థానిక లాభాలు ముఖ్యం లేదా అని అంబటి రాంబాబుని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఒకవైపు నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే మరోవైపు కొన్ని వేల మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. ఈ రోజున ఉపాధికి సంబంధించి ప్రతి కార్మికుడు గత 5 ఏళ్లలో భవన నిర్మాణ కార్మికులు అయితే పూర్తిగా నిర్వీర్యమయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడా నిర్మాణం లేదు, ఏ ఉపాధి దొరకలేదు. వాళ్ళకి కనీసం ఇసుకని పొలాల్లో వేసి కొలిచి అమ్మారేమో అన్నట్టు అంత చందంగా గత 5 ఏళ్లలో ఇసుక అంత ధర పలికిన నేపథ్యం. ఈ రోజున మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సూపర్వైజర్ దగ్గరలో ఉన్నారు. సార్ ఈ రోజున సాంబశివరావు గారు, నిర్మాణం ఎక్కడైనా ఆగుతుందా, లేకపోతే మీకు పైనుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? నిజంగా నీళ్లు ఉన్నాయా, నీళ్లు నిలుస్తున్నాయా ఏంటి? మాకు ఈ ప్రాంతంలో 101 బిల్డింగ్ అండి. ఇక్కడ ఈ 101 బిల్డింగ్లో కూడా ఏఎస్ క్వార్టర్స్లో కూడా ఎక్కడ కూడా నీళ్లు వచ్చి వర్షం వచ్చి ఆగిన తాకలేదు, ఏం లేవు. ఒక వర్షం పడ్డప్పుడు మాత్రం ఒక అరగంట గంట ఏమైనా ఉంటే బయట ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే లోపల ఇంటి వరకు పనులు చేసుకున్నారు. మళ్ళీ వర్షం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి బయట చేసుకున్నారు. రోడ్లు కూడాను మేము ఆల్రెడీ గ్రావెల్ తోటి పోసి ఉండయి. ఇక్కడ పని నడుస్తుందండి. ఇక్కడ ఏమైతే ప్రస్తుతానికి అయితే ఒక్క రోజు కాదు కదా, ఒక పూట కూడా ఆగలే, ఒక గంట కూడా ఆగలే. పార్టీలు పక్కన పెడితే సార్, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ రోజున మనకు ఒక అమరావతి నిర్మాణంలో మీరు భాగస్వామ్యం అవుతున్నారని సంతోషం మీకు ఉండొచ్చు. సో కానీ దీన్ని కూడా ఆలోచించకుండా, అంటే వాళ్ళు మేము గత మాజీ మంత్రులం లేదా మాజీ నాయకులం అనేది కనీస బాధ్యత లేకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రచారం, ఫేక్ ప్రచారాలు చేయడాన్ని ఎలా చూడాలంటారు? పార్టీలకు అతీతంగా చెప్పండి సార్. మేమంటే ఇప్పుడు పార్టీలు పొలిటికల్ గురించి అయితే మాట్లాడకూడదండి. ఏడైతే వర్షంతో వరద వచ్చి నీళ్ళు వచ్చి ఆగి దాఖలాలు అయితే లేవు. మాకు సాగు జరుగుతుంది. ఇప్పుడు ఏ ఒక్క రోజున కూడా ఆగలేదు పనులు. ఇక ఆ ప్రసారాలు అంటారు, వాటిలో మేము ఇన్వాల్వ్ అయ్యి మేము చెప్పకూడదు వాటి గురించి. చివరిగా సార్, సిఆర్డీఏ సంబంధించినటువంటి అడ్వైజరీ కమిటీ మెంబర్గా ఈ సోకాల్డ్ వైసీపీ నాయకులకి మీరు చెప్పేది ఏంటి? చివరిగా మేము వైసీపీ నాయకులకి, వైసీపీ పార్టీకి కూడా చెప్పేది ఏంటంటే, మీరు అమరావతి మీద గత 5 సంవత్సరాలు విష ప్రచారం చేసి మీరు అమరావతిని ఈ వర్జాన మీరు చేసిన తర్వాత చివరికి 150 సీట్ల నుంచి 11 స్థానాలకి మీరు పరిమితం అయ్యారు. ఇదే విధంగా మరలా అమరావతి మీద విష ప్రచారం చేస్తే మీకు ఆ 11 స్థానాలు కూడా రాకుండా పోయి మీ పార్టీ పతనం అయ్యే పరిస్థితి వస్తుందని మీరు హెచ్చరిస్తున్నానని తెలియజేస్తున్నారు. రైట్. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే అమరావతికి సంబంధించినటువంటి నాయకులే కానివ్వండి, లేకపోతే అమరావతికి సంబంధించినటువంటి స్థానికులే కానివ్వండి, ఇక్కడ నిర్మాణాలు జరుగుతుంటే రాష్ట్రం అంటూ ఒకటి రాష్ట్రం రూపుదిద్దుకుంటుంటే, రాష్ట్రానికి ఒక రాజధాని రూపుదిద్దుకుంటుంటే ఇలా చూసి ఓర్వలేనితనం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఫేక్ ప్రచారాలు చేయొద్దు. ఉన్నది చెప్పండి. ఖచ్చితంగా వాస్తవం ఉంటే నిజంగా వాస్తవంగా నిల్చుంటే చూపించండి. అంతేగాని ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్ని ఏదో మభ్య పెట్టాలి లేదా మాయ చేయాలి అనుకుంటే 11 కూడా ఉండవు, 11 మిగలవు, మీకు 0 మిగులుతుంది అని చెప్పి వాళ్ళంతా కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.